ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ సిలాయి జాకీ తమ అధికారుల బృందంతో కలిసి తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలోని శ్రీ సిటీని సందర్శించారు. శ్రీ సిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ శివశంకర్ వారికి సాదర స్వాగతం పలికి శ్రీ సిటీ ప్రగతి ప్రత్యేకతలపై సమగ్ర ప్రదర్శన ఇచ్చారు. వ్యూహాత్మక కష్టానం, వివిధ రంగాల పరిశ్రమలు, సామాజిక మౌలిక సదుపాయాలు, శ్రీ సిటీలో పరిశ్రమల ఏర్పాటు వలన వనగూరే నిర్దిష్ట ప్రయోజనాలను వివరించారు. కాన్సుల్ జనరల్తో చర్చల సందర్భంగా పారిశ్రామిక అభివృద్ధి గురించి శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి వివరించారు. 31 దేశాలకు చెందిన 240కి పైగా పరిశ్రమలు ఇక్కడ స్థాపించాయని అన్నారు. విభిన్న రంగాలలో పెట్టుబడి అవకాశాల కోసం అన్వేషిస్తున్న కంపెనీలకు శ్రీ సిటీ అత్యంత విలువైన పెట్టుబడి గమ్యస్థానంగా మారిందన్న ఆయన శ్రీ సిటీలోని వెంచర్ ఆటోమోటివ్ ఇండియా పరిశ్రమ ఉనికి ఇందుకు రుజువుగా పేర్కొన్నారు. ప్రపంచ శ్రేణి మెట్రో రైళ్లను తయారు చేసే శ్రీ సిటీలోని ఆల్ స్టామ్ కంపెనీ మొట్టమొదట పూర్తి స్థాయి ఆటోమోటెడ్ మెట్రో రైళ్లను సిడ్నీ మెట్రోకు సరఫరా చేయడం భారతదేశం ఆస్ట్రేలియా పారిశ్రామిక సహకారంలో ఒక ముఖ్యమైన మైలురాయిలుగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాకు చెందిన మరిన్ని పెట్టుబడులు శ్రీ సిటీకి రావడానికి మార్గం సుగమనం చేస్తోందని డాక్టర్ సన్నారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీ సిటీ వ్యాపారానుకూల వాతావరణం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన కాన్సుల్ జనరల్ అలాగే భారతదేశంలో తాను పర్యటించిన అత్యుత్తమ వ్యాపార కేంద్రాల్లో శ్రీ సిటీ ఒకటిగా ప్రశంసించారు. ప్రపంచ తయారీ అవసరాలకు ధీటుగా ఉత్తమ ప్రణాళిక ఆవిష్కరణ, వ్యాపార అవకాశాలు కలిగిన పారిశ్రామిక కేంద్రంగా శ్రీ సిటీని ట్రేడ్ మరియు ఇన్వెస్ట్మెంట్ కమిషనర్ నాదన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.